ఏ ఏ జిల్లాలో ఎంతమంది సెక్స్ వర్కర్లు ఉన్నారు అని చెప్పేసి అంకెలతో సంఖ్యలతో సహా వివరించింది ఈటీవీ. ఈటీవీ ఒకసారి ఆ సంఖ్యలు, ఆ లెక్క పక్క మొత్తం కూడా మీరు చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి. పొట్టకూటికి వ్యభిచారమనే మురికి కూపంలోకి ఈ రోజుల్లోనూ చాలా మంది మహిళలు వెళ్లక తప్పడం లేదు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోనూ ఈ జాడలు విస్తరిస్తున్నాయి. వేశ్యావృత్తిలోకి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. దేశంలో మహిళా సెక్స్ కార్మికులు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే అన్న కేంద్ర నివేదిక ఆందోళన కలిగిస్తోంది. పడుపు వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ప్రతి ఏటా పెరుగుతోంది. ప్రధానంగా జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కొందరు విలాసాలకు అలవాటు పడడంతో ఈ వృత్తిలోనికి వచ్చే వాళ్లు ఏటా పెరుగుతున్నారు. 10 నుంచి 15% మంది ఈ వృత్తిలోనికి వస్తున్నారని అంచనా. కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారి వయస్సు సరాసరి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటోంది. ఇదే విధంగా వయసు రీత్యా ఈ వృత్తి నుంచి వైదొలుగుతున్న వారు 10% వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోనే హెచ్ఐవి బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 3.94 లక్షలు, కర్ణాటకలో 2.76 లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు. దేశంలో 2021 జనవరి నుంచి అదే ఏడాది సెప్టెంబరు మధ్య చేసిన అధ్యయనం ప్రకారం 8,25,055 మంది మహిళా సెక్స్ వర్కర్లున్నారు. వీరిలో 1,33,447 మంది సెక్స్ వర్కర్లతో ఏపీది తొలి స్థానం. 2005లో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం ప్రస్తుతమున్న ఏపీ పరిధిలో 65,000 మంది సెక్స్ వర్కర్లు నివసిస్తున్నారు. 2022 నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటింది. ఉమ్మడి అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒక్కో చోట 17,000 మందికి పైగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో 13,781, కర్నూలులో 12,709, చిత్తూరు జిల్లాలో 10,296 మంది చొప్పున ఉన్నారు. ప్రకాశం, తూర్పు గోదావరి, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,000 నుంచి 8,000 మధ్యన ఉన్నారు. కడప, విశాఖ, విజయనగరం జిల్లాల్లో 2,000 నుంచి 4,000 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాస్త తక్కువ. ఇప్పుడు ఆయా జిల్లాల కూటమి మహిళా నాయకులు, నాయకురాళ్ళు, మహిళా నేతలు వాళ్ళంతా కూడా ఈటీవీ కార్యాలయాల మీద దాడులు ఏమైనా చేస్తారా? చేసే దమ్ముందే? లెక్కలతో సహా చెప్పాడు కదా. ఆయా జిల్లాలో ఉన్నటువంటి కూటమి మహిళా నేతలంతా కూడా ఈటీవీ కార్యాలయం మీద దాడులు చేయాలి. చేసే దమ్ముందే? పనిలో పనిగా రాష్ట్రంలో కుళ్ళిపోయినటువంటి కాయగూరలతో పచ్చళ్ళు తయారు చేసేవారు ఎంతమంది ఉన్నారు? అదేవిధంగా చిట్ ఫండ్ కంపెనీ నడిపి ప్రజల నుండి వేల కోట్లు వసూలు చేసి నిబంధనలకు విరుద్ధంగా అడ్డమైన అక్రమ వ్యాపారాలు చేసిన వారు ఎంతమంది ఉన్నారు? పేదల భూములను ఆక్రమించి ఫిలిం సిటీ కట్టిన వారు ఎంతమంది ఉన్నారు అన్నది కూడా చెప్తే బాగుండేది. ఈ ఈటీవీ వాళ్ళు ఎంత దారుణమో చూడండి. ఇక్కడ లెక్కలతో సహా చెప్తున్నటువంటి ఈటీవీ మీద, ఈనాడు మీద ఎటువంటి చర్యలు లేవు. కానీ ఎవరో థర్డ్ పర్సన్ సాక్షి డిబేట్లో ఏదో ఒక మాట అని చెప్పేసి దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసి ఆ వ్యక్తి మీద ఎలాగైనా సరే కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.